రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నోళ్ళు ఖచ్చితంగా అండి ఇది నియమాలు పాటించాలండి. ఎందుకంటే ఆహారం విషయంలోనే మీరు పాటిస్తే ఖచ్చితంగా మీకు జబ్బయితే నయమవుతుంది. ఎందుకంటే ఆహారంలోనే మెయిన్ అంతా తేడా జరిగిద్ది. మనకి మెయిన్ ఆర్థరైటిస్ రావడానికి కారణం కూడా ఇదే. మీరు ఏ ఆహారం తీసుకోవాలంటే ఖచ్చితంగా కొంత ఆహారం అయితే తీసేసేయండి. మీ జీవితంలో అది తినగాకండి. నేను చెప్పిన మట్టుకే తినాల్సి ఉంటుంది. బీరకాయ, సొరకాయ, ఆకుకూరలు ఏవైనా పర్లేదు. ఆ తర్వాత మీరు చూసుకుంటే దొండకాయ, బెండకాయ, టమోటా ఇవి తినొచ్చు. దోసకాయ కూడా తినొచ్చు. మీరు తినకూడదు ఏమన్నా ఉందంటే బంగాళదుంప, బీన్స్ లాంటివి, అలానే చిక్కుడుగాయ, మెట్టకాయ లాంటివి, గోరుచిక్కుడు అంటారు అలాంటివి, అలానే పప్పు గూడా గట్టి పప్పు కాకుండా చారు లాంటివి చేసుకొని తినండి. అలానే నాన్ వెజ్ విషయానికొస్తే మీరైతే రెడ్ మీట్ పూర్తిగా అవాయిడ్ చేయండి. ఓన్లీ మీరు ఫిష్ అయితే తినడానికి ట్రై చేయండి. చికెన్ పర్లేదు ఎక్కువ తినొద్దు. చికెన్ గూడా నాటుకోడైతే సజెస్ట్ చేస్తారు. బ్రాయిలర్ గూడా మీకు ఒకసారి తిని చూడండి. నొప్పులొస్తున్నాయంటే అది గూడా అవాయిడ్ చేయండి. మీరు ఒక్కొక్క ఫుడ్‌ని టెస్ట్ చేసుకోండి. మీ ఒంటికి ఏదైతే పడుతుందో ఆ ఫుడ్డే తినండి. మీకు పడని ఫుడ్ మీ జీవితాంతం మానేయాల్సుంటుంది. మానేయకపోతే మటుకు మీ జీవితాంతం గూడా ఈ నిప్పుల బాధతోటైతే భరించాల్సుంటుంది. అలానే జీవితాంతం టాబ్లెట్లు మింగాల్సుంటుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్‌లు గూడా చాలా వస్తుంటాయి. కాబట్టి మీరైతే అలానే కొంచెం ఎక్సర్సైజ్ గూడా చేయాల్సుంటుంది. హెవీ వెయిట్‌లు ఎత్తడం గాకుండా, ఎక్కువ పరిగెట్టడం గాకుండా వాకింగ్ జేయడము, అలానే చిన్న చిన్న వ్యాయామాలు చేయడం చేస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే కంట్రోల్‌లో ఉంటుంది. ఎందుకంటే ఇది ఆటోఇమ్యూన్ డిసీజు. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది మనతో పాటు. అందుకని మీరైతే జాగ్రత్తగుండాలి. ఫుడ్ విషయంలో ఈ ఫుడ్‌ని అవాయిడ్ చేయండి. నేను చెప్పిన ఫుడ్ అయితే మీరు కంటిన్యూషన్‌గా తింటే మీరు ఆర్థరైటిస్ అనేది మీ కంట్రోల్‌లో ఉంటుంది. మీకు మీ పనులకు గాని, మీరేదైనా జాబ్ చేస్తున్నా, ఏదైనా పని చేసుకుంటున్నా మీకు ఎలాంటి ఇబ్బందయితే కలిగించదు ఈ జబ్బు.